మిమ్మల్ని దీవిస్తారు. కొంచెం సేపు మరి దేవుని వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం, ఎక్సడస్ చాప్టర్ 13, నిర్గమకాండం 13వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదువుదాం. అందరూ ఓపెన్ చేయండి మీ బైబిల్స్. వారు నిర్గమకాండం 13వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదువుతున్నాం. అందరూ ఒకసారి చూడండి. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతోములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభం అయినను రాత్రివేళ అగ్నిస్తంభం అయినను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. పిల్లలు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 స్తంభాలు కనబడుతున్నాయి. ఒకటి మేఘస్తంభము, అగ్నిస్తంభం. దేవుడు తన ప్రజలను, ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుంచి తన బాహుబలం చేత, తన శక్తి చేత, తన ప్రభావం చేత, తన దక్షిణాస్తం చేత అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు ఇజ్రాయేలీల్ని భయంకరమైన కర్ణ కఠోరమైన 430 సంవత్సరాల యొక్క బానిసత్వం నుంచి దేవుడు ఒక్క రాత్రిలో వారిని విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పిల్లల వారిని బయటికి తీసుకొస్తూ దేవుడు ఏం చేశాడంటే, పిల్లరా పగటి వేళేమో స్తంభంలో, రాత్రి వేళ అగ్ని స్తంభంలో వారితో ఉండి నడిపించాడట. ఆ స్తంభంలో ఆయన ఉన్నాడు. ఆయన స్తంభం కాదు. ఈజ్ నాట్ ఎ పిల్లర్. ఇన్ దట్ పిల్లర్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 21వ వచనంలో ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి, ఆ స్తంభములో ఆయన ఉన్నాడు. ఆ స్తంభములో ఆయన ఉండి వారిని నడిపించాడు. పిల్లల పగటివేళ ఎండ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలు, దేవుని కృపలో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. భయంకరమైన ఎండ, వేడి. సమ్మర్లో ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎగ్ ఓపెన్ చేసి ఎగ్ కట్ చేసి అలా పడిస్తేనంటే ఎక్కడైనా రోడ్డు మీద ఆమ్లెట్ అయిపోతుందంట. అంత భయంకరమైన ఎండ తీవ్రత, వేడి ఉంటుంది. పీపుల్ కాంట్ బేర్. ప్రజల్లో మరి ఆ ఇశ్రాయేలులో చిన్నపిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి, వృద్ధులు ఉంటారు, గర్భిణీస్తులు ఉంటారు. వీళ్ళు ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రభు ఎంత కేర్ అండి. వాట్ ఏ గాడ్ ఆఫ్ టేకింగ్ కేర్. ఆయన వల్ల ఎవరైనా మన పట్ల ఎంత కేర్ తీసుకున్న దేవుడు ఎక్కడైనా ఉన్నాడండి? లేదు. పిల్లరా పగటి వేళ ఆ ఎండ వారి మీద పడకుండా మేఘస్తంభంలా ఉండి మరి సూర్యునికి అడ్డంగా నిలబడ్డాడు ఆయన. ఆ ఎండంతా ఆయన భరించాడు. తన ప్రజలకి ఏమిచ్చాడు? నీడనిచ్చాడు. నీడ, చల్లదనాన్ని. ఎంత చల్లదనం అండి ఏసైలో. ఏసై నీళ్ళలోకి వస్తే నువ్వు ఎంత దీవించబడతావు, ఎంత చల్లదనం, ఎంత ఆశీర్వాదం. రాత్రులేమో, పగలేమో భయంకరం అంటే రాత్రులేమో భయంకరం చలి. ఇప్పుడు ఎన్ని బ్లాంకెట్స్ కప్పుకుంటారు, ఎక్కడో బ్లాంకెట్స్ వారికి తట్టుకోలేని చలి. పిల్లరా ఆ చలి దేవుని ప్రజలకి రాకుండా, చలికి ఇబ్బంది పడకుండా ప్రభువట అగ్నిస్తంభంలో ఉన్నాడంట. అగ్నిస్తంభాన్ని పంపించి అగ్నిస్తంభంలో ఆయన నుండి తన ప్రజలకి వెచ్చదనాన్ని ఇచ్చాడు. పిల్లరా చలి దెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగల, పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ కలుగు భయం అనుకుంటే ఏది లేకుండా తన ప్రజలు నడిపించాడు. పిల్లరా మేఘస్తంభము, అగ్నిస్తంభం. స్తంభం అనే మాట గురించి నేను మరి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఈ స్తంభం ఎలాంటి స్తంభం అంటే, ఈ స్తంభం పిల్లరా స్తంభం దేనికి సాదృశ్యంగా ఉందంటే విశ్వాసకి, దేవుని బిడ్డలకు సాదృశ్యంగా ఉంది. పిల్లరా మరి ఆ రోజు మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో ఉండి నడిపించినట్లుగా ఈరోజు నీ ఒక స్తంభం, నేను ఒక స్తంభం. వీఆర్ ద పిల్లర్స్ ఆఫ్ గాడ్. మనం స్తంభాలం. అయితే ఆ రోజు మేఘస్తంభంలో ఉండి, అగ్నిస్తంభంలో ఉండి నడిపించినట్లుగా ఈరోజు నీలో, నాలో ఉండి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలను, మనకు కలిగిన వారందరినీ ప్రభువు నడిపించాలి. నీ ద్వారా అనేకులను పరమకాణానికి నడిపించాలని
పాలు తేలు ప్రవహించి దేశానికి నడిపించాలని, ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చి నేను అనేకులను విడిపించాలని, నిన్ను ఒక స్తంభంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్తంభం నీవే. నీలో ప్రభు ఉండాలి. యేసయ్య నీ హృదయంలో ఉండాలి. యేసయ్య నీ హృదయంలో ఉండాలి. ఉన్నాడా? నీలో ఉండి నీతో పాటు అనేకులు నడిపించాలి. ప్రభు నడిపిస్తాడు. యేసయ్యకి చోటు ఇచ్చావా? నువ్వు క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా అని నేను అడగటంలా. నువ్వు బ్యాప్టిజం పొందావా, పేరు మార్చుకున్నావా, కానుకలు ఇచ్చావా, ఇవేమి నేను అడగట్లా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్, బట్ ఐఎమ్ టాకింగ్ వన్ థింగ్. ఈస్ దేర్ జీసస్ ఇన్ యూ? యేసయ్య నీలో ఉన్నారా? నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఉన్నదా? యేసుప్రభు పుట్టినప్పుడట బెత్లెహేంలో మరి ఆ డెలివరీ అవ్వటానికి, ఆ యొక్క ప్రసవించడానికి ఆ యొక్క బెత్లెహేంలో స్థలము లేదంటండి. నో ప్లేస్ ఫర్ జీసస్. ఆ సమయంలో పశువులు పాక యేసుప్రభు వారికి మరి ఆ బర్త్ ప్లేస్గా మరి చోటు ఇచ్చింది. పిల్లలు, ఎన్ని పశువుల పాకలు ఎన్ని ఉన్నాయి ఇది నాన్న. పశువుల పాక ఎలా స్థలం ఇచ్చింది యేసయ్యకి? మన వాళ్ళ స్థలం ఉన్నదా అంటాడు ప్రభు ఒక దగ్గర. ఒక చిన్న అమ్మాయి చచ్చిపోతే ప్రభు ఇంటికి వెళ్ళారు, లోపల ఫుల్ పీపుల్. ప్రభు అంటున్నాడు, స్థలం ఇవ్వండి, గివ్ మీ ప్లేస్, వికెట్ చేయండి, అర్జెంట్గా వికెట్ చేయండి, సెండ్ దమ్ అవుట్. గొల్లు చేయవారు, కేకలు ఏడ్చారు, అందరూ లోపల ఉన్నారు. వారందరిని బయటికి పంపించి పిల్లలు ఖాళీ చేసిన తర్వాత ప్రభు లోపలికి ప్రవేశించి ఆ తల్లిని, చిన్నమ్మాయిని ప్రభు బ్రతికించారు. స్థలం ఉన్నదా? మేఘస్తంభానివే, మంచి మేఘానివే. కానీ మేఘస్తంభంలో యేసుప్రభు దేవుడు లేకపోతే, అగ్నిస్తంభమే కానీ ప్రభు లేకపోతే ఏం ప్రయోజనం? పిల్లరా గుర్తుపెట్టుకోండి, అనేకులు నడిపించే స్తంభముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది బ్లెస్డ్ పిల్లర్ అని అంటాను నేను. ఇది ఆశీర్వదకరమైన స్తంభం. ఇది అనేకులకు దివులకరంగా ఉన్న స్తంభాలు ఇవి. మేఘస్తంభం, అగ్నిస్తంభం. ఆ రోజు అరణ్యంలో, సుక్కోతులో అరణ్యంలో, ఈ అరణ్య యాత్రలో మనకు కూడా మేఘస్తంభాల్లాగా, యేసయ్యని కలిగిన మేఘస్తంభాలుగా, యేసయ్యని కలిగిన అగ్నిస్తంభాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బ్లెస్డ్ పిల్లర్, ఆశీర్వదించబడిన స్తంభం. రెండవ స్తంభం గురించి చూపిస్తారు చూడండి. ఆదికాండంలోకి రండి ఒకసారి. ఆదికాండం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీ బైబిల్స్ ఓపెన్ చేసి 28, జెనసిస్ 28 చాప్టర్ 18, 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలం నాకు బేతేలు అని పేరు పెట్టాను. యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోతుంటే సాయంకాలం అయిపోయింది, ఈవినింగ్. కనుచూపు మేరలో ఏ ఊరు కనిపించలేదు. అరణ్యాల చిక్కడిపోయాడు యాకోబు. ఏం చేయాలో తెలియక ప్రేరా మరి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక రాయిని తీసుకొచ్చి తలగడగా పెట్టుకుని, ఆ పక్కన యాకోబు దగ్గర ఇప్పుడు ఒక కర్ర, ఒక వాటర్ బాటిల్, నీళ్ళ తిత్తి, ఆయిల్ టిన్ ఒకటి ఉండేది, ఆయిల్ అన్ని పక్కన పెట్టుకుని చక్కగా పడుకున్నాడు ప్రార్థన చేసుకుని. ఏంటి నాకు ఈ ఒంటరితనం, అందరూ ఉండి కూడా ఏంటి నేను ఈ ఒంటరిని అయిపోయాను. ఒక పక్క అన్నీ ఏమో శత్రువు అయిపోయాడు, ఒక పక్క ఏమో తండ్రిని మోసం చేశాను గిల్టీనెస్, ఒక పక్క తల్లికి తండ్రికి దూరం అయిపోయిన ఒక బాధ, ఎవరు లేరే ఒంటరితనం. రాత్రులు ఏ విషపురుగు వస్తుందో, ఏ పాము పుట్ర వస్తుందో ఒక రకమైన భయము, ఆందోళన, వీటన్నిటి మధ్యలో యాకోబు ఒంటరిగా ఉన్నాడు. పిల్లరా, ఒకవేళ వలాడి స్థితిలో ఉన్నావా? యాకోబు ఆందోళనలో ఉన్న సమయంలో నిద్రపోతే మరి ఒక కలకన్నాడు. పిల్లరా, నువ్వు ఒంటరి కానే కాదు, ప్రభు నీతో ఎప్పుడు ఉంటారు. గాడ్ వాంట్స్ టు బి విత్ యూ ఆల్వేస్. హీ విల్ నెవర్ లీవ్ యూ. ప్రభు నేను నిన్ను ఎన్నడు విడవను, చెప్పాలా, ఎడబాయను అన్నాడు. విడవను, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేకెన్ యూ. నేను విడవను, ఎడబాయను. వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ, హిస్ ప్రెసెన్స్ విల్ బి విత్ యూ. ఆయన సన్నిధితో. యాకోబు ఒక కల కన్నాడు.
ఆ కళలో చాలా క్లియర్గా వచ్చింది కళ. ప్రభు మనం దర్శించే కళలు చాలా క్లియర్ క్రిస్టల్గా ఉంటాయి, ఎంతో సమాధానకరంగా ఉంటాయి ప్రభు మనం దర్శిస్తే. ఆ కళలో ఒక నిచ్చెన వేయబడింది భూమి మీద నుంచి. ఆ కొన ఎక్కడికి ఉందంటే పరలోకానికి వేయబడింది, ఆకాశంలో. ఆ పరలోకానికి వేయబడితే పిల్లల కొన ఆకాశం అని అంటాను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది యాకోబుకి. ఏంట్రా నిచ్చెన కనబడుతుంది, దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు, అసలు పైన ఏంటి, అసలు ఏంటి గొడవ ఏంటని చూస్తే ఆ పైన దేవుడు నిలబడి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యాకోబో నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు పండుకున్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఒంటరితనంలో ఉన్నాను అనుకుంటున్నావు అని ప్రభు మాట్లాడుతున్నా. నీకు తోడయ్యనని చెప్తూ అనేక వాగ్దానాలు దేవునితో మాట్లాడతాడు యాకోబు. కన్వర్సేషన్ విత్ గాడ్, హి హ్యాడ్ ఏ ఎన్కౌంటర్ విత్ గాడ్. అంటే దేవునితో ఒక పరిచయం, ఒక ముఖాముఖి ఏర్పాటు, ఆ అనుభవం వచ్చేసింది యాకోబుకి. ఉదయం లేచాడు, ఎర్లీ మార్నింగ్ చాలా సంతోషంగా ఉన్నాడు. లేచినట్టు ఏం చేయాలో తెలియక పిల్లరా ఒక పని చేసేట తన తలగడగా చేసుకుని ఆ రాత్రిని ఆ స్తంభంగా నిలబెట్టి ఆ స్తంభం మీద నూనె పోసాడట. ప్రైజ్ ది లార్డ్. నూనె పోసాడట. చూడండి దేవుని వాక్యంలో. మరియు ఆ కొన ఆ రాయిని తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. బేతేలు అంటే అర్థం ఏంటండి? దేవుని మందిరం. పిల్లలు ఇక్కడ మనం చూస్తే నేను మీకు ప్రారంభంలో చెప్పాను కదా, స్తంభము ఎవరు? విశ్వాసి, మనమే. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? ఆ స్తంభం మీద నూనె పోసాడు. ఇప్పుడు స్తంభముగా ఉన్న నీ మీద నా మీద ఏం పోయబడాలా? నూనె పోయబడాలి. నూనె దేనికి సాదృశ్యం ఉందంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి, దేవుని ఆత్మ అభిషేకానికి. అంచె దినాల్లో మనం అందరం కూడా మన తల మీద దేవుని ఆత్మ అభిషేకం రావాలా, మన హృదయాలనికి దేవుని ఆత్మ అభిషేకం రావాలా. అందుకే దావీదు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో యు అనాయింటెడ్ మీ విత్ ఆయిల్ అంటాడు. ఆ అనాయింట్మెంట్ కావాలి, అనాయింట్మెంట్. అభిషేకించబడిన స్తంభం ఇది. ఇందాకలేమో దీవెనకరమైన ఆశీర్వదకరమైన నడిపించిన స్తంభం. రెండోదేమో మరి అనాయింటెడ్ పిల్లర్, అభిషేకించబడిన స్తంభం. ఒక ప్రశ్న అడిగినా, నువ్వు అభిషేకించబడ్డావా పరిశుద్ధాత్మతో? పలా దైవజనుడు నా తల మీద నూనె పోసాడండి, ఏ దైవజనుడు నీ తల మీద నూనె పోసాడని నేను అడగట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. ఎవరైనా ఎప్పుడైనా తల మీద నూనె పోసుండొచ్చు, అది కాదు. దానికంటే ముందు పరిశుద్ధాత్మతో నీ నీ అరికాల మొదకు నీ శిరస్సు వరకు అభిషేకించబడాలి. అందుకే 133 కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మంచిది, మనోహరం అంటూ అది తల మీద పోయబడి ఆహారోను గడ్డం మీదగా కారుతూ ఆ అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వల్లే ఉంటుందట. ఆ తల మొదలుకొని అరికాల వరకు నువ్వు అనాయింట్ చేయబడాలి, అభిషేకించబడాలి దేవుని ఆత్మతో. వీఆర్ కాల్డ్ ఫర్ దట్ ఓన్లీ. దాని కొరకు మాత్రం మనం పిలువబడ్డాం. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు ప్రభు. రక్షణ పొందావు, బాగానే ఉంది, బాగానే ఉంది. బాగా మెట్టు వెంబడి మెట్టు వస్తున్నాం. మరొక మెట్టు, ఇంపార్టెంట్ మెట్టు, ఆత్మతో నింపబడాలి. ప్రభు దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. నన్ను ఆత్మతో నింపుతాండ్రి, ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్. మేడగదిలో 120 మంది శిష్యులు మరి ఆ దినాల్లో ఉన్న పరిశుద్ధులు అందరూ కలిపి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. వారు పరిశుద్ధాత్మతో నింపబడారంట. అపోస్తల కార్యంలో చూస్తాం. వారు పరిశుద్ధాత్మ నింపబడడానికి ముందు వాళ్ళు ఏం చేశారంట? చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. ఎస్, ప్రైజ్ ది లార్డ్. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. ఆ మేడగదిలో ఇంచుమించు 120 మంది, ఇంచుమించు 15వ వచనం, ఇంచుమించు 120 మెంబర్స్, దగ్గర 120 మెంబర్స్ పరిశుద్ధులు, దేవుని సేవ. వారంతా పిలువబడిన వారే, వారంతా శిష్యులుగా పిలువబడిన వారే. కానీ వారికి అప్పటివరకు అభిషేకం లేదు, దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చింది లేదు, పరిశుద్ధాత్మ హృదయంలోకి వెళ్ళింది లేదు, అనాయింట్ చేయబడింది లేదు. నువ్వు పిలువబడ్డావు, బాగానే ఉంది, పేరు మారింది. నువ్వు కేఫా, నువ్వు సిమోను కదా, కేఫా పేరు మారింది, బాగానే ఉంది. కానీ యూ నీడ్ టు బి
ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పీటర్. Amen. Amen. పేతురు నువ్వు ఆత్మతో నింపబడాలి. ఏమైంది పిల్లలు? వారట ఏం చేస్తారట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండురి. ఎడతెగక ఆపకుండా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపుతండి, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు అని Amen. వారు ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేసి 50 రోజులు 50 days ప్రేయర్ 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 ప్రార్థన చేస్తూ ఉండగా పిల్లలు 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం అపోస్తలులు 2:1 పెంతెకోస్తు పండుగ దినం ముందు వచ్చినప్పుడు 50వ దినాన్న పెంతెకోస్తు పండగ చేస్తారు వాళ్ళు. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. 50వ దినాన్న అందరూ ఒక చోట కూడి ఉండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఉండెను. 50వ దినాన వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక దినం ఆకాశముడు అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు వారి మీద అగ్ని జ్వాలలు 4 వారి మీద కనబడి వారు ఒక్కొక్కరి మీద వాళ్ళగా పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మతో దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. జనము వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది. అది మనకు కావాలి. పిల్లర్ వీఆర్ బైబిల్ బిలీవర్స్. మనం ఏదో డినామినేషన్కి చెందిన వారు అనుకోకూడదు. బైబిల్ ఈజ్ అవర్ డినామినేషన్. బైబిలే మన సిద్ధాంతం, వాక్యమే మన యొక్క పునాది. ఎస్, మనుషులు మారిపోవచ్చు, సేవకులు మారిపోవచ్చు, వారి బోధలు మారిపోవచ్చు, కానీ వాక్యం మారదు. అభిషేకించబడిన స్తంభాన్ని వానివు. ఆర్ యు ఏ అనాయింటెడ్ పిల్లర్? రెండవది అభిషేకించబడిన స్తంభం. ప్రియులరా, మూడో స్తంభం ఎలాంటిదో యెషయా గ్రంథం 19:19 చూడండి. యెషయా గ్రంథం 19:19 వచ్చిన 19:19 వచ్చిన ఆ దినమున ఎస్ ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునతో యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండను. దాని సరిహద్దునతో యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును. ప్రతిష్ఠితమైన స్తంభము, ప్రతిష్ఠిత. ఈ స్తంభం పేరు ఏంటంటే ప్రతిష్ఠితమైన స్తంభము. శాంటిఫైడ్ ఆర్ ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవడం, ప్రభు కొరకు సమర్పించుకోవడం, దేవుని పరిచర్య కొరకు సమర్పించుకోవడం. ప్రతిష్ఠిత ప్రతి మరి దేవుని బిడ్డలకి కావాలి. పిల్లరా, ప్రతిష్ఠించబడ్డామా మనం? ప్రతిష్ఠిత అనే మాట ఇంగ్లీష్లో శాంటిఫైడ్ అని ఉంది. శాంటిఫైడ్ ఒక దాని కొరకు అప్పగించబడిన స్తంభం. నువ్వు ప్రభు కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడిన స్తంభానివేనా? ప్రత్యేకించబడిన స్తంభానివేనా? సపరేటెడ్ పిల్లలు, సపరేటెడ్. అన్ని స్తంభాల స్తంభం కాదు, ఇది ప్రతిష్ఠిత స్తంభం. ప్రతిష్ఠిత ఉందా? ప్రతిష్ఠిత. పిల్లల ప్రతిష్ఠిత అనే మాట చాలా గొప్ప మాట పిల్లలు. నాజీరు చేయబడిన పరిస్థితి. ఇక దాని కొరకే. ఎస్, ఇట్ ఇస్ ఫర్ దట్ ఓన్లీ. బ్రదర్ ఎలీషా, దిస్ ఫర్ గాడ్ ఓన్లీ. నువ్వు ప్రభు కొరకే, మనం ప్రభు కొరకే. ప్రభు మన కొరకు ఉన్నాడు, మనం ప్రభు కొరకు బ్రతకాలి. ప్రత్యేకించబడిన స్తంభానివేనా నీవు? నీ జీవితంలో, నా జీవితంలో ప్రత్యేకత ఉందా? నువ్వు పనిచేస్తున్న ఉద్యోగంలో, జాబ్ చేస్తున్న ప్లేస్లో, నీ ఇంటిలో, నీ వీధిలో, నీ సంఘంలో, ఎక్కడుంటే అక్కడ నువ్వు ప్రత్యేకించబడిన ప్రతిష్ఠించబడిన స్తంభానివేనా? ఆర్ యు ఏ సపరేటెడ్ పిల్లలు? ఈ దినాల్లో దేవుని బిడ్డలు ఎలాగైపోయారంటే నలుగురిలో నజరేయుడా, గుంపులో గలలేయుడా. నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారి వాళ్ళే కలిసిపోతారు. వాళ్ళలాగే బొట్టు కాటిక ఇంకా ఎన్నని చెప్పను. అన్ని జనుల్లో కలిసిపోయి కలర్ రంగు వేసుకొని, ఫుల్గా మేకప్లు వేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు తొక్క పెడతాడు పిల్లరా మనలో. దేవునాత్మ లోక పరిస్థితులు మనలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. ఎస్, రంగుల రాణి ఉంది బైబిల్లో. యెజబెల్ రంగుల రాణి. ఏమైపోతుందో మనకు తెలుసు.
దేవుని పిల్లలు మనం, పరిశుద్ధాత్మక ఆలయాలు మనం దేవుని ప్రతిష్ఠితమైన స్తంభాలు మనం. వీ షుడ్ బి వెరీ శాంటిఫైడ్. మనం పవిత్రపరచబడాలా, ప్రతిష్ఠించబడాలా, దేవుని కొరకు ప్రత్యేకించబడాలా. నేను సంసోనిని, నేను ప్రతిష్ఠించబడిన వాడిని అని అనుకోకుండా ఫిలిస్తీన్లతో వియ్యమందుకుంటున్నాడు, ఫిలిస్తీన్లతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఫిలిస్తీన్లో నా అమ్మాయిని ప్రేమించాడు. వారు శత్రువులు, విగ్రహారాధికులు, భయంకరమైన మనుషులు, అన్యజనులు. వారితో నేను ప్రతిష్ఠించబడ్డానే, నేను ఒక పని కొరకు నేను ఏర్పాటు చేయబడ్డాను అన్న సంగతి మర్చిపోయి ఫిలిస్తీన్లతో జత కట్టాడు. ఏమైందో మీ అందరికీ తెలుసు కదా. అభిషేకం పోయింది, ఇక దేవుని సంకల్పం నుంచి బయటకు వచ్చేసాడు. ఆ మిషన్ పోయింది, దేవుని దర్శనం పోయింది, అన్నీ పోగొట్టుకున్నాడు, బలహీనుడైపోయాడు. ఆఖరికి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ రాలేదు సరికదా, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చిన పరిస్థితులు. నువ్వు ప్రతిష్ఠించబడిన స్తంభానివైనా, అనేకులు నడిపించే స్తంభం, అనేకులకు దేవునికరంగా ఉన్న మేఘస్తంభం, అగ్నిస్తంభం మొదటిది. రెండవది అభిషేకించబడిన స్తంభం, యాకోబు మరి దినాల్లో ఉన్న స్తంభం అది. మూడవది ప్రతిష్ఠితమైన స్తంభం. త్వరగా నేను ముగిస్తాను. నాలుగవది గలతీ పత్రిక 2:9 చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. త్వరగా మీరు దేవుని వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయం 9వ వచనంలో, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగు పేతురు నాకు సామర్థ్యం కలుగజేసిన వాడే, సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తలుడగుటకు నాకు సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృప గనుకుని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారు మౌటకు సూచనగా నాకును బర్నబాకు కుడి చేతిని ఇచ్చారు. ఇక్కడ సంఘములో స్తంభములుగా వించబడిన యాకోబు, స్తంభములుగా ఎంచబడ్డారంట. సంఘానికి స్తంభాలు 3 ఉన్నారంట ఆ దినాల్లో. ఇక ఎర్లీ చర్చిలో, ఆది సంఘంలో ఎవరంటే వాళ్ళు యాకోబు, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు 3 సంఘానికి స్తంభాలంట అండి. బ్యూటిఫుల్ కదా. ఈరోజు మరి ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ ఇప్పుడు పిల్లర్స్తో బిల్డింగ్స్ కడుతున్నారు. పిల్లర్స్ ఏం చేస్తాయంటే బిల్డింగ్ అంతటిని మోస్తాయి, భరిస్తాయి. ఆ బరువు అంతా పిల్లర్స్ మీద ఉంటుంది, ఆ బీమ్స్ మీద ఉంటుంది, పిల్లర్స్ మీద ఉంటుంది. ఆ భీముల బరువు కూడా పిల్లర్స్ మీద ఉంటుంది. పిల్లర్స్ ఏం చేస్తాయంటే భారాన్ని భరిస్తాయి, బరువును భరిస్తాయి, మోస్తాయి. ఇది ఇక్కడ సంఘములో స్తంభాలు ఇవి. పిల్లర్స్ ఇన్ ద చర్చ్. సంఘములో స్తంభాలు అంటే సంఘములో పెద్దలు కాదండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంఘములో పెద్దలు, సంఘములో డేకన్స్, ఎలక్షన్లు, కలెక్షన్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వీరు కాదు స్తంభాలంటే. ఎస్, నాట్. ప్రభు దృష్టిలో స్తంభాలంటే ఎవరు తెలుసా? సంఘం యొక్క బరువు, బాధ్యతలు, సేవ బరువులు మోస్తారే, ప్రభు కొరకు ప్రయాసపడతారే, సంఘంలో రాత్రనక పగలనక ఆత్మల కొరకు ప్రయాసపడి కన్నీరుగా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారే, వారే దేవుని దృష్టిలో స్తంభాలు సంఘంలో. నేను ఆ స్తంభంగా మారాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎలక్షన్లో, కలెక్షన్లో, ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ఇవన్నీ వాటిని వ్యతిరేకమైన కాదు, కానీ వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అది మనకు అతిశయాన్ని పెంచుతుంది. నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ. ఒక రకమైన అతిశయం, ఒక రకమైన గర్వం దేవుని దూరంగా తీసుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మనందరి పరిచారకులమే సంఘంలో, మనందరి సహోదరులమే సంఘంలో. సంఘములో స్తంభాలు. అదే తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 3:15లో పౌలు గారు చాలా స్పష్టంగా బ్యూటిఫుల్గా రాసేది ఈ మాట. జస్ట్ ఒకసారి వన్స్ యూ గో త్రూ దట్ వర్డ్. మొదటి తిమోతి పత్రిక 3:15 చూడండి. 3:15 అయినను నేను ఆలస్యం చేసిన ఎడల ఓకే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతి నీకు రాయిచున్నాను. జీవము గల దేవుని సంఘం. ప్రపంచంలో ఉన్న సంఘాలు ప్రతి వీధిలో, ప్రతి పేటలో, విశాఖపట్నంలో సుమారు 10,000 సంఘాలు ఉన్నాయి.
వింటున్నారా? అలాగే ఒక్కొక్క పట్టణంలో, ఒక్కొక్క దేశంలో, ప్రపంచంలో కొన్ని కోట్ల కోట్ల సంఘాలు ఉన్నాయి. ఏమై ప్రైజ్ ద లార్డ్. ఈ సంఘాలన్నీ కూడా ఆ సంఘము అలాగే ఈ సంఘాలన్నీ కూడా వేరు 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 సంఘాలు అయినప్పటికీ కూడా ప్రభు దృష్టిలో ఒకే సంఘంగా కనబడుతుంది. ఆమేన్. జీవము గల దేవుని సంఘం అది. అది మహిమ గల దేవుని సంఘం. గ్లోరియస్ చర్చ్. దట్ ఈస్ కాల్డ్ గ్లోరియస్ చర్చ్. దట్ ఈస్ కాల్డ్ గ్లోరియస్ చర్చ్. అది మహిమ గల సంఘం. అది వింటున్నారా? ఆ మహిమ గల సంఘంలో దేవుని సేవ పొలములో నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? స్తంభాలుగా ఉండాలి. ఆమేన్. ఆ భారాన్ని మనం మోసేవారుగా. ఏం పట్టుకెళ్ళిపోతామండి? దేవుడికి ఇచ్చాడు. అది నీ కుటుంబం కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు, దేవుని పరిచర్య కొరకు వాడు. ఆత్మను సంపాదించుకో, ఆత్మను రక్షించుకో. పరలోకం పోయిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు సంపాదించిన ఆత్మలే నీ వెనకతలు వస్తాయి. ప్రభు వాటిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాటిని బట్టే నీకు రివార్డ్స్ ఉంటాయి. ఎస్, నీ ఆత్మలు సంపాదించి నువ్వు ఎన్ని ఫ్లాట్లు సంపాదించమని అడగడు ప్రభు. ఫ్లాట్ సంపాదించుకో. నీ కుటుంబానికి, నీకు ఎంతమంది పిల్లలు ఉంటారు, నీ ఫ్లాట్లు సంపాదించుకో. వారికి ఇవ్వాలి. పిల్లలకి మనం ఆస్తికర్తలు చేయాలి. తప్పు కాదు అది. ఇంకదే పనిగా ఏమి తిందామో, ఏమి ధరించుకుందామో, ఏమి సంపాదించుకుందామో, ధనాపేక్ష కలిగి వడ్డీలకి ఇచ్చి చక్ర వడ్డీలు లంచాలు, ఏదో నాకు పైకి వద్దు, ఏదో నాకు కోటిస్తున్నాడు. ఏం ప్రయోజనం? ఎవడికో ఒకడికి వదిలేసి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళి నెత్తునూరు కొట్టుకుంటావు. పరలోకంలో ఏదోలాగా వెళ్ళిపోతావు. నెత్తునూరు కొట్టుకుని ఏడుస్తావు. ఏమి ప్రయోజనం? అరే బాబా ఎంత పని చేశాను. దేవుడిచ్చిన ఆ ధనంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన తలాంతులతో నేను ఈ దేవుడికి ఏది చేయలేకపోయాను. సిగ్గుపడతావు నా ప్రియులరా, సిగ్గుపడతావు మనం పరలోకంలో. వి విల్ గెట్ షేమ్. తల నేలకేసి తల ప్రియులరా వంచుకుంటాం, తల వంచుకుంటాం. నో, డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు ఏదో చేయి. నీ పరిధిలో దేవుని కొరకు ప్రయాసపడాలి. నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ జ్ఞానాన్ని, నీ తలాంతుల్ని వెచ్చించి ప్రభు కొరకు చెయ్యి. దేవుని పని చేయి. వెళ్ళు, లేకపోతే పంపించు. గో ఆర్ సెండ్. ఓపుకుంటున్న వెళ్ళి సేవ చేయి. లేకపోతే మళ్ళీ దైవజనులు బోడుకుంటున్న వారిని పంపించు. సహకరించు. సెండ్ దెమ్, ఎంకరేజ్ దెమ్. డూ గాడ్స్ వర్క్ అట్ ఎనీ కాస్ట్. ఏ విధం చేతనని దేవుని పని చేయడం మర్చిపోవద్దు. ఓకే, జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులకి రాస్తాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును సత్యమునకు స్తంభమును అంటున్నాడు. సత్యమునకు స్తంభం. సంఘములో ఉన్న మనుష్యులు, దేవుని పిల్లలు సత్యానికి స్తంభాలుగా ఉండాలి. సత్యం అంటే దేవుని వాక్యం. వాక్యపు ఆధారమైన వర్డ్ ఆఫ్ గాడ్ బేస్డ్ పిల్లర్స్గా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మరి సేవ చేసే బ్రతికే ఆత్మీయ పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘములో స్తంభాలు. మొదటిది అనేకులు నడిపించే స్తంభం. రెండోది అభిషేకించబడిన స్తంభం. మూడోది ఏం చెప్పాను? ప్రతిష్ఠితమైన స్తంభం. నాలుగవది దేవుని మందిరంలో మరి ఆ స్తంభాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, మరి ఇంకో స్తంభం గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 144 కీర్తన చూడండి. చివరిగా ఒక మాట నేను చూపిస్తాను. మనము స్తంభాలని, దేవుని మందిరంలో మనం, దేవుని పరిచర్యలో మనం స్తంభాలుగా ఉండాలి. స్థిరమైన స్తంభాలుగా ఉండాలి. కదలకూడదు. స్తంభం ఇప్పుడు అక్కడ ఉంటుంది. ఒక నెల 2 రోజులు పోయిన తర్వాత లేదు ఇక్కడ ఈ స్థలం బాగాలేదు నాకు, కొంచెం ముందుకు వెళ్తాను, స్తంభం కదిలింది అనుకోండి, బిల్డింగ్ ఏమవుతుంది చెప్పండి? కుప్పకూలిపో. నీ వల్ల సంఘాలు పాడైపోతాయి. నా వల్ల సంఘాలు పాడైపోకూడదు. మనం స్థిరంగా ఉండాలి సంఘంలో. వీ షుడ్ బి స్టేబుల్. ఓకే, 144వ కీర్తన 12వ వచనం చదవండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరముకై చెక్కిన మూలకంబం వలె ఉన్నారు. చెక్కిన మూలకంబాలంట. అందరూ చెప్పండి. చెక్కిన మూలకంబాలు. పిల్లర్స్ స్కల్పర్డ్ ఇన్ ప్యాలెస్. నగరముకు చెక్కబడిన మూల స్తంభాలు. ఒక ప్యాలెస్లో, పిల్లల
ప్యాలెస్ చాలా అందంగా ఉంటుంది పిల్లలు. ఆ స్తంభం అక్కడ స్తంభాలు ఉంటాయి. మనం చూసినప్పుడు కొన్ని స్తంభాలు స్క్వేర్లా ఉంటాయి, కొన్ని స్తంభాలు ఎలా ఉంటాయి ట్యూబ్లా ఉంటాయి, రకరకాల స్టైల్స్లో ఉంటాయి. కానీ ఈ నగరానికే చెక్కబడిన ఈ స్తంభాలు ఎలా ఉన్నాయంటే చెక్కబడిన స్తంభాలు అంట. స్కల్పర్డ్, శిల్పు చేత చెక్కబడిన స్తంభాలు ఎంత అందంగా ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. శిల్పులు మీరు ఎప్పుడైనా కోటలకు వెళ్తే హైదరాబాద్, గోల్కొండ కానీ, లేకపోతే మరి ముంబై కానీ, ఢిల్లీ, ప్రత్యేకంగా ఢిల్లీ చాలా బాగుంటుంది. ఢిల్లీలో బోర్డు కోటలు ఉన్నాయి, రాజుల కోటలు. జైపూర్, మైసూర్, రాజుగారి కోటల బోర్డులు ఉంటాయి. ఆ కోటలో స్తంభాలు ఎంత అందంగా ఉంటాయండి, ఎంత అందంగా ఫ్లవర్స్ చెక్ ఎంత బ్యూటిఫుల్. అవన్నీ చెక్కబడిన స్తంభాలు, మామూలు స్తంభాలు కాదు. నీవు నేను శిల్పి చేతిలో చెక్కబడిన స్తంభాల వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరా శిల్పి? మన ప్రభువే. దేవుని చేతిలో నువ్వు చెక్కబడితే, దేవుని చేతిలో నువ్వు మరి మలచబడితే, శిల్పి చెక్కుతున్నప్పుడు సాఫ్ట్గా చెక్కుతాడండి. ఏం చేస్తాడు? చిన్న శానం పట్టుకుంటాడు, సుత్తు కొడతాడు. ఏం చేస్తాడు? కొడతాడు, గొంట్లు కొడతాడు. షేప్ వచ్చే వరకు కొడతాడు. మనం కూడా ప్రభు అనుకున్న షేపులకు వచ్చే వరకు మనల్ని కొడతాడు, మనల్ని చెక్కుతాడు. చెక్కడం అంటారు, చెక్కడం. ప్రభువు చేతిలో చెక్కబడ్డానికి నువ్వు ఒదుగుపోతే, దేవుని చేతికి నువ్వు అప్పగించుకుంటే నేను చెక్కుతాడు. బాబు నన్ను వదిలే బాబు, నేను మామూలు స్తంభంలాగా ఉంటాను, కానీ నేను చెక్కబడిన ఒక ప్యాలెస్లో ఉండవలసిన శిల్పాల్లాగా, ప్యాలెస్లో ఉన్న ఆ యొక్క చెక్కబడిన స్తంభాలుగా వద్దు బాబు, నన్ను వదిలే బాబు వదిలేస్తాను నేను. నీకేం మేలు ఉండదు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, ఆయనని చెక్కుతూ ఉంటే. ముళ్ళు పెట్టాడు పిల్లలు పౌలు గారికి, ముళ్ళు ముమ్మోరు అడిగాడు, ప్రభు ఈ ముళ్ళు తీసేచ్చు కదా. ప్రభు మౌనంగా ఉన్నాడు. నా కృప నీకు చాలు అన్నాడు, అంతే జవాబు. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ముళ్ళు పెడతాడు. కాల్చబడిన తర్వాత, శోధించబడిన తర్వాత సువర్ణంగా మారినట్టున్నాడు యోబు గారు. షేప్ చేయబడాలి, ప్రభుకి అప్పగించుకోవాలా. చెక్కబడిన శిల్పాలు, చెక్కబడిన స్తంభాలువి. నేను చెక్కబడిన స్తంభాలుగా. మరి నగరంలో ప్యాలెస్లో చాలా బ్యూటిఫుల్ ఉంది ఇంగ్లీష్లో. పిల్లర్స్ స్కల్పర్డ్ ఇన్ ప్యాలెస్. రాజుగారి ప్యాలెస్, రాజు యేసు ప్రభు వారి యొక్క ప్యాలెస్లో, యేసయ్య యొక్క పరలోకంలో ఉన్న ఆ యొక్క భవనంలో మనము చెక్కబడిన స్తంభాల్లాగా ఉంటే ఎంత గొప్ప అనుభవం, అనుభూతి. అంత గొప్ప దేవుడు అండి. ఈ రాత్రి చివరికి ఇంకో మాట చెప్తాను, చెప్పకపోతే వాక్యం పూర్తవుతుంది. నేను ఎన్ని చెప్పాను? అనేకులు నడిపించే మేఘస్తంభం, అగ్నిస్తంభంలాగా ఉండాలి. రెండవది నూనెతో అభిషేకించబడిన, పరిశుద్ధం అభిషేకించబడిన స్తంభాలుగా ఉండాలి. మూడవది ప్రతిష్ఠితమైన స్తంభాలుగా ఉండాలి. నాలుగవది దేవుని ఆలయంలో స్తంభాలుగా ఉండాలి. మరి ఐదవది చెక్కిన స్తంభాలుగా ఉండాలని మనం అనుకున్నాం. ఇంకొక స్తంభం ఉంది, ఆ స్తంభంలాగా మనం ఉండకూడదు. అదేంటంటే లోతుబారి, ఉప్పు స్తంభం అయిపోయింది. స్తంభమే కానీ ఉప్పు స్తంభం. మీరు దేవుని వాక్యంలో మరి ఆదికాండం 19:26 మీరు చూడొచ్చు. ఆదికాండం 19:26 దేవుడు నాడు లోతు తన భార్యతో, ఇద్దరు కుమార్తెతో, లేచి ఈ చోటు విడిచిపెట్టరండి, యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. లెండి అనేసరికి తడుగు చేసేట, చేతులు పట్టుకుని రెక్కలు పట్టుకుని లాక్కెళ్ళిపోయారు దేవదూతలు. మొత్తానికి పరిగెట్టే ముందు ఒక మాట చెప్పాడు, ఈ పట్టణాన్ని మీరు విడిచిపోయి వెళ్ళిపోయే ముందు మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. డోంట్ టర్న్ బ్యాక్. ఇఫ్ యూ టర్న్ బ్యాక్ యూ విల్ బి సాల్ట్ పిల్లర్. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అంతే, చూస్తే ఉప్పు స్తంభం అయిపోతావు. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు చూసుకుంటూ వెళ్తే నువ్వు అభిషేకించమన్న స్తంభానిగా, అనేకులు నడిపించే స్తంభంగా ఉంటావు. వెనక్కి తిరిగి చూస్తూ ఉప్పు స్తంభం అయిపోతావు. జాగ్రత్త. పాపం లోతు నీతిమంతుడు, వెనక్కి తిరిగి చూడలేదు, పరిగెడతా ఉన్నాడు. లోతు భార్య లోతు, అందుకే మీరు లోకా సువార్త 17:32 లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి ఏమైపోయిందో అంటాడు ప్రభు. లోతు భార్యను, రిమెంబర్ లోట్స్ వైఫ్.
వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎందుకు చూసిందో అని మీరు నన్ను అడగండి. నేనేమనుకుంటున్నానంటే నా ఎసెట్స్ ఎలా ఉన్నాయి, నిజంగా ఈ తోత చెప్పింది నిజమా కాదా, నా గ్యాదర్ ఎలా ఉన్నాయి, నా పిడకలు ఎలా ఉన్నాయి, నా వ్యాపారం ఎలా ఉంది, నా నా బ్యాంక్ డబ్బు, ఈ శరీర సంబంధమైన. లోతేమో నీతిమంతుడు, భార్య ఏమో కంప్లీట్ కార్నల్, శరీర సంబంధమైన విశ్వాసి. శరీర సంబంధమైన వారికి ఉంటే ఎంతో ప్రమాదం అండి మనకి. ఇప్పుడు గడిచిపోద్ది, ఇప్పుడు తర్వాత అంతమున చివరిలో వెక్కి వెక్కి ఏడాల్సిన పరిస్థితి వస్తుంది, నెత్తినోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెనక్కి తిరిగి చూసింది అంతే లోతమ్మ, లోతు గారి భార్య. ఉప్పు స్తంభం, షీ బికేమ్ సాల్ట్ పిల్లర్. ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ ఉప్పు స్తంభం అక్కడే ఉందండి. ఏం ప్రయోజనం? తన భర్తకు భార్యగా ఉండలేకపోయింది, ఇద్దరు పిల్లలకి తల్లిగా లేదు, తన కాబోయే అల్లుడికి అత్తగారిగా లేదు, ఏ ధర్మం చేయలేకపోయింది. ఆఖరికి ఎందుకు ఉపయోగపడి భయంకరమైన పరిస్థితులకి యూస్లెస్గా, ప్రయోజనం లేని దానిగా, జీవమును కోల్పోయి, ఆశీర్వాదాన్ని కోల్పోయి, అలా ఒక శిలలాగా, స్తంభంలాగా మారిపోయి లోతు ఎంత ఏడ్చుంటాడు. అయ్యో నా భార్య నీతిమంతుడిని ఎంత బాధ పెట్టింది. వెనక్కి తిరిగి చూడదు, ఉప్పు స్తంభం అయిపోతాం, జాగ్రత్త. వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్. ఈ రాత్రి సంఘములో స్తంభాలుగా, అభిషేకించబడిన స్తంభాలుగా, ప్రతిష్ఠించబడిన స్తంభాలుగా, అనేకులు నడిపించే స్తంభాలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. థ్యాంక్ యూ లార్డ్. స్థిరమైన స్తంభంగా, భారాన్ని భరించే స్తంభంగా, చెక్కబడిన స్తంభంగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. దినాములు చెడ్డగా ఉన్నాయి, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే అనుభవించావో, నీ కనులు దేన్ని చూసాయో, నీ చేతులు దేన్ని తాకాయో, ఏ అనుభవం పొందావు, ఏ బండ నుండి చెక్కబడ్డావు, ఆ అనుభవాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు ఆ సంఘములో, ఆ అనుభవంలో నీవు భారాన్ని భరించే స్తంభముగా, సత్యములకు ఆధారములకు స్తంభముగా, సంఘములో స్తంభముగా ఉండాలని, భారము భరించే స్తంభంగా ఉండాలని దేవుడు కోరు. అందుకే ప్రభు నేను పిలిచాను. నువ్వెంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. నీకు ఈ భూమి మీద ఉండగా అర్థం కాదు. నువ్వు పరలోకి వెళ్ళిన తర్వాత నీ ధనిత ఏంటో, నీ భాగ్యం ఏంటో, నీ స్థితి ఏంటో అక్కడ అర్థమవుతుంది. ఎగిరి గద్దేస్తావు. ఇక్కడ సాతానుడు ముసుగు వేస్తాడు కొన్నిసార్లు. ఇహలోక మరి పరిస్థితుల్లో రకరకాల సందర్భాల మధ్యలో నలిగిపోతూ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? లోకాశలో పడిపోయావా? దురాశలో పడిపోయావా? ధనాపేక్షలో పడిపోయావా? ఆత్మీయ జీవితాన్ని రెండవ దానికి, మూడో దానికి పంపించేసి మొదట శరీర సంబంధంగా ఉన్నావా? నో, మొదట ఆత్మీయ జీవితమే, మొదట దేవుడే. రాత్రి మనం తల స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుకు. నేను మీకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉండాలి. మేమంతా స్తంభాలుగా ఉండాలని, మేఘ స్తంభములో, అగ్ని స్తంభంలో నీవు ఉండి వారిని నడిపించావు. మాలో మీరు ఉండి అనేకులు నడిపించండి. మేము అనేకులు నడిపించే స్తంభాలుగా, అనేకులకు దీవెనకరంగా వెలిగిచ్చే స్తంభాలుగా, అనేకులకు చల్లదనం ఇచ్చే, ఆదరణ ఇచ్చే స్తంభాలుగా, అభిషేకించబడిన స్తంభాలు, ప్రతిష్ఠించబడిన స్తంభాలు, సంఘములో భారాన్ని భరించే స్తంభాలు, చెక్కబడిన స్తంభాలుగా ఉండాలని మాతో మాట్లాడు. ఉప్పు స్తంభాలుగా ఉండకూడదు. మమ్మల్ని దర్శించండి. వాక్యాన్ని మా హృదయంలో ఫలించేయండి. రేపు ప్రభు దినమునైనా ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ప్రభా, నీ ప్రజలమని మేము అంతా రేపు ఆరాధిస్తుంది. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని, నీ ప్రజలందరినీ రాత్రి దర్శించండి. ఏ తెగులు, ఏ వైరస్, ఏ చీకటి, దురాత్మలు నీ బిడ్డలను తాకకుండా బిడ్డల చుట్టూ కంచి వేయకుండా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, జీవం గల దేవుని మందిరంలో స్తంభాలకు మమ్మల్ని చేసి నడిపించమని, యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచి బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి, లైవ్లోకి వచ్చిన బిడ్డలందరికీ సమృద్ధిగా దేవుని కృప తోడి నడిపించును గాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. లైవ్లోకి వచ్చినందుకు, వాక్యం విన్నందుకు దేవుడు మీరు దీవించుగాక. షేర్ చేయండి. ఇప్పుడే మీరు క్లోజ్ చేయకముందు షేర్ చేయండి. అనేకరు వాక్యాన్ని వింటారు. మనందరం కూడా వాక్యానుసారం జీవించాలనుకుని ప్రతిరోజు స్వచ్ఛమైన వాక్యాన్ని మీరు వింటున్నారు. ప్రతిరోజు 8 తర్వాత 8 ఆ ప్రాంతంలో లైవ్లోకి వస్తున్నాం. ఎదురు చూడండి, వాక్యాన్ని వినండి. దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కోటోట్ల మంది నిర్మాణం జరుగుతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ వేయబడాలి. అన్ని ప్రభు ఇవ్వాలి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేర రేపు సండే ప్రభు దినం, పునరుద్ధాన దినం. రేపు 8 గంటలకు ఉండదు లైవ్. రేపు సాయంకాలం 6 గంటలకే గాజువాకలో ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన లైవ్గా మీకు టెలికాస్ట్ చేయబడుతుంది ఫేస్బుక్లో. దయచేసి రేపు సాయంకాలం 6 ప్రాంతంలో లైవ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎదురు చూడండి. దేవుడు మనందరం దీవిస్తాడు. మీ ప్రార్థనస్తులు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపించండి. మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించింది. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.